అంటే ఎట్లుంటున్నాయి వల్ల అంత రెడీమేడ్ సెటప్లే. రెడీమేడ్ మండపాలు, తిని పడేసే ప్లేట్లు, తాగి పడేసే ప్లాస్టిక్ గ్లాసులు, థర్మోకోల్ అక్షింతలు గివే ఉంటున్నాయి. కానీ ఒక ఆడో పెళ్లి పిల్లగాడు మాత్రం అట్లా ఏలే. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా 10 ఏళ్ళు మాట్లాడుకునేటట్టు ఇచ్చంతగా పెళ్లి చేసుకుండు. పెళ్లికి పత్రికలు మంచే కానుంచి పెళ్లికి వచ్చిన వాళ్ళకు డిన్నర్ దావతులు అడ్డిచ్చేదాకా అంతా ప్రకృతి మీద పాయరాని సాటుకున్నాడు. అది ఎట్లా ఏం కథ అనేది తెలియాలంటే చలో వరంగల్. తెల్లారు లేస్తే ప్లాస్టిక్ వస్తువుల వాడకం లేకుండా పూట గడవని జమానా ఇది. అట్లా దునియా అంతా ప్లాస్టిక్ అయిపోతుంది. భూమి సత్తువ సత్రోలైతుంది. మనిషి మంచిగా బతుకుడే కష్టమైపోతుంది. అందుకే రాబోయే తరాలు మంచిగా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకం బంద్ చేయాలి. చెట్లను పెంచి ప్రకృతిని కాపాడుకోవాలనుకుంటా వరంగల్ ఉండే సాయి చంద్ అనే బ్రదర్ ఎకో ఫ్రెండ్లీ పెళ్లిని చేసుకున్నాడు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొలువు చేస్తాడట ఈ బ్రదరు. వాళ్ళ బావ పర్యావరణాన్ని కాపాడే స్వచ్ఛంద సంస్థ నడిపిస్తాడట. ఆయన ప్రకృతిని కాపాడేందుకు పడుతున్న తపన చూసి ఈ బ్రదర్ కూడా నా వంతుగా ఏదన్నా చేయాలి అనిపించిందట. అందుకే పెళ్లిని ఎకో ఫ్రెండ్లీగా మార్చుకున్నాడు. పత్రికలు కొట్టి పంచగా నుంచి డిన్నర్ దాకా ప్లాస్టిక్ కనబడకుండా చూసుకున్నాడు. చుట్టాలకు పత్రికలు పంచబోయినప్పుడు ఉట్టి పత్రిక చేతులు పెట్టి ఛాయదాగచ్చుడే కాదు, చుట్టపోల ఇంటికి మొక్కలు పట్టుకపోయి వాళ్ళ ఇంటి ముంగట నాటించిండు. అంతేకాదు వాళ్ళకు స్టీల్ నీళ్ల బాటిల్ కూడా గిఫ్ట్ ఇచ్చిండు. అట్లా ఎంత మందికి పత్రికలు పంచితే అంత మంది ఇంటికి పెళ్లి పిల్లగాడే పోయి పత్రికలు పంచి మొలక నాటిండు, బాటిల్ కూడా ఇచ్చిండు. ఇక పెళ్లినాడు మండపాల మొత్తం ప్రకృతిని కాపాడాలి అనే నినాదాలు రాపించుండు. మండపం చుట్టూ మొలకలే పెట్టించిండు. బ్యానర్ కూడా పట్టదే రాపించిండు. ఇక పెళ్లి డిన్నర్ లో ప్లేట్లేమో పోక చెట్ల బెరడుతో చేసిన ప్లేట్లను పెట్టించిండు. స్టీల్ గ్లాసులలోనే నీళ్లు ఓపించిండు. అంతేనా, ఐస్ క్రీమ్లకు దానికి దీనికైతే ఇస్తరాకులతో చేసిన డొప్పలను వాడిండు. పెళ్లి కట్టిన చుట్టపోలందరికీ రిటర్న్ గిఫ్ట్ల కింద జూట్ బ్యాగుల మొక్కలు పెట్టించిండు. ప్రతొక్కరు పుట్టినరోజులకు పండుగల పేరు మీద తప్పకుండా మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి అనుకుంటా పిలుపునిచ్చిండు. మంచిగా ఉన్నది కదా. పెళ్లికి వచ్చి బగారా బువ్వ తిని 4 అచ్చంతలు వేసి పోమంటారు కానీ నలుగురు మంచిగా కోరుకుంటా చెట్లు పెంచాలి, కాలుష్యాన్ని తగ్గియాలని తపన వాళ్ళు చూస్తుంటే అసలైన ప్రకృతి ప్రేమికులంటే మాటలే చెప్పారు, ఇట్లా చేతలు చూపిస్తారు అని అనిపించవచ్చింది.